అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి మార్చి 12 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమనంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి పండితరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి రేపు దిన ఫలితాల ప్రకారము ఈ రాశిలో పుట్టినటువంటి మీరు సామాన్యులు అయితే కారండి, చాలా అదృష్టం చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని రకాలు కూడా ముఖ్యంగా రేపటి రోజున సాయంత్రము 6:40 తర్వాత మీ జీవితంలో కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు అనేవి జరగబోతుందని చెప్పుకోవాలి. మరి ఈ సంఘటనల కారణంగా మీ జీవితం అనేది పూర్తిగా అయితే మారబోతుందండి. ఆ సంఘటన మీ జీవితాన్ని అదే రకాల మార్పులకు కూడా ఖచ్చితంగా తీసుకురాబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి అవకాశం కూడా చాలా ఎక్కువగా రాబోతున్నాయండి. మరైతే ఈ రాశి రేపటి సమయంలో ఒక ప్రమాదం కూడా మిమ్మల్ని వెంటాడబోతుంది. మరి దాని నుండి మీరు జాగ్రత్త పడకపోతే మీ జీవితం కూడా తలకిందయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రమాదం ఏంటో తెలుసుకొని ఆ ప్రమాదం నుండి బయటపడి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది రేపటి రోజున మనం వివరంగా తెలుసుకుందాం. ఇక మీరు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అసలు ఎక్కడా కూడా బెదరు. అలాగే ఈ రాశికి చెందిన వారికి రేపటి రోజున ఈ మాసంలో కూడా అందరికీ ఎన్నో శుభవార్తలు అయితే ఎదురు చూస్తూ ఉన్నాయని చెప్పుకోవాలండి. మొదటిగా మీకు వ్యాపార పరంగా చూసినట్లయితే కనుక రేపటి రోజున మీకు వ్యాపార విషయంలో అయితే చాలా గొప్పగా బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా వ్యాపారాలు అనేవి అభివృద్ధి దిశగా దూసుకువెళ్తాయి. అలాగే ఎవరైతే వ్యాపారాలు వెనుకబడి ఉన్నారో వారికి రేపటి రోజున అభివృద్ధిలోకి రావడానికి ఒక మంచి ఏదైనా కానీ సలహాలు దొరకవచ్చండి. అదేవిధంగా వంశ పారంపర్యంగా మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది కూడా మీరు ఏర్పాటు చేసుకుంటారు. అలాగే వ్యాపారంలో మీకు ఎదురయ్యేటువంటి శత్రువులు ఎవరైతే ఉంటారో వారిని మీరు ఎంతో చాకచక్యంగా, ఎంతో తెలివిగా, ధైర్యంగా కూడా ఎదుర్కొంటారు. అలాగే వ్యాపార విషయంలో కూడా మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా చాలా తెలివిగా తీసుకుంటారని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున ఈ సమయంలో మీరు ఏది కోరుకుంటే అది తప్పకుండా నెరవేరేటువంటి రోజు అండి. ఎందుకంటే మీకు రేపటి రోజున దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. కాబట్టి మీరు అసలు రేపటి రోజు ఈ సమయం వృధా చేసుకోకండి. ఇక మీకు ఏంటంటే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి కూడా వ్యవసాయంలో కూడా మంచి దిగుబడి అనేది రాబోతుందని చెప్పుకోవాలి. ఆదాయం కూడా అద్భుతంగా రాబోతుంది. అంతేకాకుండా రైతులు కాంచినటువంటి దిగుబడి అనేది అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ విషయం గురించి తెలుసుకునేటువంటి కుటుంబ విషయంలో ఒక మార్పు అనేది తప్పకుండా మీరైతే చూస్తారు. అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంటే 2 విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు కొన్ని ఇబ్బందులకు గురవుతూ వస్తున్నారు. ఒకటి అంటే మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయము, రెండోది మీ సంతాన విషయంలో. సంతానం ఏంటంటే మీ యొక్క మాట వినకపోవటము, మొండిగా ప్రవర్తిస్తూ ఉండటము, అలాగే తప్పుడు దారిలో వెళ్తూ ఉండటము. ఈ పద్ధతి ఏంటంటే మీకు చాలా కాలంగా బాధ కలిగించే అవకాశాలు ఏర్పడే మీ యొక్క మనసు కొంచెం ఒత్తిడికి మారింది. కాబట్టి సంతాన విషయంలో జాగ్రత్తగా అయితే ఉండండి. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా వరకు ప్రయత్నాలు అనేవి మీరు వంతుగా చేస్తూ ఉన్నారు. కానీ దాదాపు ఏంటంటే రేపటి రోజున మీకు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో ఏదో ఒక ఇబ్బందులు అయితే కొంచెం మిశ్రమంగానే కనిపిస్తున్నాయి. అయితే మీకు కళారంగం పైన ఉన్నటువంటి ఆసక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల కళల్లో మంచి పేరు, ప్రత్యేకతలు సంపాదించుకుంటారు రేపటి. అదేవిధంగా సినీ రంగంలో, టీవీ రంగంలో, సోషల్ మీడియాలో ఎవరైతే పనులు చేస్తున్నారో వారికి కూడా రేపటి చాలా బాగా కలిసి వస్తుందండి. అయితే ముఖ్యంగా డబ్బు విషయంలో ఎవరు కూడా రేపటి షూరిటీలు కానీ హామీలు కానీ ఇవ్వకండి. ఎందుకంటే ఈ విషయంలో మీకు వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రాజకీయ రంగం పరంగా చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి రాజకీయ విషయంలో మీరు తక్కువగా వెనక ముందు ఆలోచించి మాట్లాడడం చాలా మంచిది. మీరు ఎంతో మంచి ఉద్దేశంతో మాట్లాడినప్పుడు కూడా అది చెడుగా బయటకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే మీ వెనకాల నుండి కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండానే మీ గురించి తప్పుగా ప్రచారం చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి. కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మటం అనేది అస్సలు మంచిది కాదు. అయితే రేపటి ఏంటంటే మీకు చాలా విశేషమైనటువంటి రోజు అండి, బాగా కలిసి వచ్చిన రోజు. ముఖ్యంగా సాయంత్రము 6:20 నుండి మీ జీవితంలో కొన్ని సంఘటనలు అనేవి జరగబోతున్నాయి. మొదటి సంఘటన
ఏంటంటే స్థిరాస్తులకు సంబంధించినటువంటి వంశపారంపర్యంగా మీకు ఏదైతే ఆస్తులు రావాల్సి ఉన్నాయో అవి కోర్టు కేసులో ఉన్నట్లయితే కనుక వాటికి సంబంధించినటువంటి ఒక తీర్పు అనేది రేపటి మీకు ఖచ్చితంగా కూడా అనుకూలంగా మారే అవకాశం అయితే ఖచ్చితంగా తీర్పు కూడా అనుకూలంగా అయితే వస్తుందండి. అలాగే మీరు చేసేటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతో శ్రద్ధగా చేసుకోవాల్సి ఉంటుంది. రేపటి రోజు మీరు పనులపైన దృష్టి పెట్టేటువంటి మీ పనులన్నీ కూడా చాలా చాకచక్యంగా ముందుకు వెళ్తాయి. అలాగే ప్రభుత్వ పరంగా మీకు ఏదైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే కనుక అవి కూడా ఖచ్చితంగా రేపటి రోజున పూర్తవుతాయని చెప్పుకోవాలి. అంతేకాకుండా వివాహ విషయంలో కూడా మీకు శాస్త్రం బాగా అద్భుతంగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలండి. వివాహ పరంగా మీకంటూ ఏంటంటే లక్షణాలు అయినటువంటి మీ భాగస్వామిని అంటే మీ జీవిత భాగస్వామి మీరు కోరుకున్న అటువంటి జీవిత భాగస్వామి మీకు లభించే ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి మంచి మనుషులండి దొరుకుతారు. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే సంతానం కోసం ఎవరైతే చూస్తూ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ వారికి కూడా రేపటిన మంచి గుడ్ న్యూస్ అనేది వినిపించే అవకాశం అయితే ఉందండి. మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసము అలాగే ప్రతికూల పరిస్థితులు అనుకూలమైన పరిస్థితులుగా మీరు మార్చుకోవడానికి మీరు ప్రతినిత్యం కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవడము, తులసుకోవడానికి దీపం పెట్టుకోవడము, జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగిపోవడానికి ప్రతి రాత్రి నానబెట్టిన శనగలను కానీ ఉలవలను కానీ ఉదయం గోమాతకు స్వయంగా మీ చేతులతో ఆహారంగా పెట్టండి. అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా అందివ్వండి. ఈ విధమైన కొన్ని చిన్న చిన్న పరిహారాలు కనుక మనం చేసినట్లయితే మన జీవితంలో ఖచ్చితంగా శుభ ఫలితాలు మనకు పొందేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. అలాగే రేపటి రోజున మీకు తూర్పు అలాగే పడమర దిక్కు ప్రయాణాలు ఎంతో విశేషంగా బాగా అద్భుతంగా అయితే కలిసి వస్తాయి. అలాగే రేపటి రోజు మీకు బాగా కలిసి వచ్చినటువంటి రంగుల గురించి తెలిసినట్లయితే కనుక పసుపు, ఆరెంజ్ కలర్ బాగా అనుకూలంగా ఉంటాయండి. అదేవిధంగా రేపటి రోజు మీకు అన్ని రకాల రేపటి మీకు కలిసి వచ్చే అంకెలు వచ్చేసి 6, 9 అండి. వివాహం వంటి ప్రయత్నమైన సంఘటనల కోసం రేపు వాటి గురించి ఎదురయ్యేటువంటి సమస్యలకు కూడా దూరంగా ఉండటం కోసం చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ ఇబ్బందులు అనేవి కూడా రేపటి మీకు అనేది ఒక అనుకూలంగా విషయాల్లో మంచి అనుకూలంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా మీరు రేపటి పూర్తిగా స్వేద తీర్చుకునేటువంటి రోజుగా చెప్పుకోవాలి. అంటే కొంచెం శరీరానికి విశ్రాంతి చెబుతాను అనమాట. అంతేకాకుండా రేపటి మీ యొక్క దురలవాట్లు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం అనేది కూడా పూర్తిగా మానాలి. అంటే మీకు ఉన్నటువంటి దురలవాట్లు మానుకోవాలి, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలి. ఈ విషయాలు మీరు అనవసరంగా తాళదూచడం వలన లేనిపోని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక అలాగే ఈ రాశి వారికి ప్రేమ జీవితం గురించి కనుక మనం మాట్లాడుతున్నట్లయితే కనుక రేపటి వివాహ పరంగా మీ యొక్క ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ పరంగా జరిగేటువంటి చర్చలు అనుకూలంగా మారవచ్చు. రేపటి మీకు ఎంతో అద్భుతమైనటువంటి కానుక తెచ్చేటువంటి రోజుగా గుర్తుండిపోతుందండి. మీ యొక్క ప్రేమ జీవితం అనేది పెళ్లి జీవితం సమానటువంటి చర్చలు అయితే ఇరువురు కుటుంబాల మధ్య జరిగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క బంధం మరింత బలపడబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి నూతన వ్యక్తుల యొక్క పరిచయం కూడా రేపటిన కలగబోతున్నాయండి. ఏదేమైనా సరే ఈ రాశి వారు రేపటి రోజున అన్ని రకాల కూడా అనుకూలంగా ఉన్నా కూడా మీరు ఏమైనా కొత్త ప్రయోగాలు చేయడం కూడా రేపటి మీకు అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి నా కార్యక్రమాల్లో ఇండోర్, అవుట్డోర్ అంటే ఇంటి లోపల ఆడేవి, బయట ఆడేవి ఉండాలి. చిరకాలంగా ఎదురు చూసిన పెండింగ్ ఏరియాలు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయండి. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. మంచిగా డెవలప్ అవడంతో మీ ప్రేమకాయ జీవితం మెరుగైన మలుపు తీసుకుంటుంది. రేపటి రోజు మీరు పొందిన విజ్ఞానము మరియు మీ సహోద్యోగులతో పనిచేసేటప్పుడు సమానంగా ఉంచుతుంది. రేపటి రోజు మొత్తం మీద మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు. మీ జీవిత భాగస్వామి మునిపడి ఎంత అద్భుతంగా రేపటి రోజు కనిపించడం ఖాయమండి. తన నుంచి మీకు రేపటి రోజు చక్కని సర్ప్రైజ్ అందుకుంటారు. రేపటి రోజు అందాక మీరు సింధూరు అంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన సింధూరం నోటును ధరించి బయటకెళ్ళటం అయితే అందులో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మరి తెలిసిన కండాశ్వర జాతక ఫలితాలను తిరిగి రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.